హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రేణూస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా 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 బాగున్నామండి. ఇప్పుడు మనకి సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా! దానికోసం మనం ఇంట్లోనే కూల్ కూల్‌గా ఆహ్, ఫలోడా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. ఇదైతే ఇన్‌స్టంట్ ఫలోడా మిక్సర్ అనమాట. ఇదొచ్చేసి ₹62. 6 గ్లాసెస్ అయితే రెడీ అవుతది. దీనికి కావాల్సినవేంటంటే ఫస్ట్ ఫుల్ క్రీమ్ మిల్క్ ఉంటది కదా! అది 1 లీటర్ తీసుకోవాలండి. 1 లీటర్ అంటే 2 ప్యాకెట్స్, హాఫ్ లీటర్ ప్యాకెట్స్ 2 తీసుకున్నాను నేను. 1 లీటర్ ఏసుకున్న తర్వాత ఇందులో 200 గ్రామ్స్ వాటర్ వేసుకోవాలి. మొత్తం వాటర్ అండ్ మిల్క్ బాగా బాయిల్ చేసుకోవాలి. ఫస్ట్ మనం మిల్క్ ఎలా బాయిల్ చేసుకుంటామో అలా బాగా బాయిల్ చేసేసుకోవాలి. అది కూడా బాయిల్ చేసుకునేటప్పుడు మనం కలుపుతూనే బాయిల్ చేసుకోవాలి. ఎందుకంటే పాలు మరిగేటప్పుడు కింద గిన్నెకి అడుగు పడతది కదండీ! చిన్న చిన్న బబుల్స్ టైప్‌లో వస్తాయి కదా! అది ఫ్లేవర్‌ని మొత్తం డామినేట్ చేసేస్తది. అవి రాకుండా మనం పాలు మరిగేంత సేపు కూడా కలుపుతూనే ఆహ్, బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడైతే ప్యాకెట్ ఓపెన్ చేసేసుకొని మొత్తం మిక్సర్ అంతా వేసేసుకోవాలండి. అది 200 గ్రామ్స్ అనమాట ప్యాకెట్‌లో ఉండేది మిక్సరు. అందులో వచ్చేసి సేమియాలు, నెక్స్ట్ ఫుడ్ కలర్, హ్మ్, సబ్జాస్ ఉంటాయి కదా! అవి, కిస్మిస్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ బాగా బాయిల్ అయ్యేంత వరకు మనకి సబ్జాలు బ్లాక్ కలర్ ఉంటాయి కదా! అవి వైట్ కలర్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. సేమియాలు కూడా ఉడికేంత వరకు బాగా ఉడికించుకోవాలండి. బాయిల్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా! అలా. అంటే మినిమమ్ 15-20 మినిట్స్ పడతది. అవి పాలు పొంగిపోకుండా, కింద అడుగు పట్టకుండా నీట్‌గా కలుపుతూ మొత్తం మనం ఆహ్, బాగా ఉడికించుకున్నామంటే ఫ్లేవర్ అయితే చాలా బావుంటది. అదైతే మినిమమ్ 4-5 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. నైట్ చేసుకుంటే ఓవర్ నైట్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోండి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న తర్వాత ఇది కొంచెం చిక్కగా అవుతదనమాట. ఇప్పుడైతే దాన్ని మనం ఆహ్, కొంచెం ఎండగా ఉంటది కదా! ఆ టైంలో సర్వ్ చేసుకుంటే మాత్రం టేస్ట్ అయితే భలే అదిరిపోద్దండి. ఇప్పుడు మనం దీనికోసమే బయటికెళ్ళి మరీ తింటాం కదా! పిల్లలైతే ఎక్కడైనా బాదం మిల్క్ బండి దొరికితే చాలు అక్కడ కూర్చుండిపోతారు. సో, మనం ఇంట్లోనే తయారు చేసుకొని పెట్టుకుంటే మనకి కూడా ఒక సాటిస్ఫాక్షన్ అనమాట. చూసారు కదా! ఇలా మొత్తం నేను సర్వింగ్ గ్లాసెస్‌లో అయితే హాఫ్ హాఫ్ వేసుకొని అందులో మళ్ళీ మనకి ఫ్రూట్ అండ్ నట్స్ వేసుకుంటే ఇంకా మధ్య మధ్యలో తగులుతుంటే ఇంకా బావుంటది గదా! సో, నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేశానండి. తర్వాత మళ్ళీ దాన్ని ఫిల్ చేసుకొని సమ్మర్ ఎలా ఉందంటే ఐస్ క్రీము ఇప్పుడే తీసుకొచ్చాము. అయినా కూడా మెల్ట్ అయిపోయింది చూసారు కదా! పైన ఐస్ క్రీమ్‌తో సర్వ్ చేసుకుంటే కొంచెం డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకున్నారంటే ఇంకా సమ్మర్ అంతా మనం భలే ఎంజాయ్ చేయొచ్చండి. వీడియో గనక నచ్చితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ ఇంకొంతమందికి రికమెండ్ అవుతాయన్నమాట. సో, లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.